సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేయాలి? సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడానికి ఏకాదశి, పౌర్ణమి తిథులు అత్యంత శుభప్రదమైనవిగా పండితులు సూచిస్తారు. కొత్తగా ఉద్యోగం, వ్యాపారం ప్రారంభించే ముందు ఈ వ్రతం చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇంట్లో సుఖ సంతోషాలు, సానుకూల శక్తి కోసం గృహ దోషాలు తొలగిపోవడానికి ఈ వ్రతం చేస్తారు. పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి శుభదినాల్లో చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని నమ్మకం. సత్యనారాయణ స్వామి వ్రతంలో ఏ పూజలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యనారాయణ స్వామి వ్రతంలో మొదటిగా విఘ్నాలను తొలగించే వినాయకుడికి తొలి పూజలు చేస్తారు. ఆ తర్వాత కలశారాధన, పంచలోక పాలక పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రధాన దైవమైన సత్యనారాయణ స్వామికి షోడశోపచారాల పూజలు, పంచామృత స్నానాలు, అష్టోత్తర శతనామ పూజలు సమర్పిస్తారు. చివరిగా వ్రత కథను చదివి హారతి ఇచ్చి ప్రసాదం పంపిణీ చేయడంలో వ్రతం పూర్తవుతుంది.